లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. తప్పు లేదు కదా, ఆమె తప్పు లేదు. పాపం, ఎంత పాపం అంటే నిజంగా తప్పు లేదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది, కష్టపడి వచ్చింది. వాళ్ళ నాన్నగారు టాటో ఇక్కడ చూపించింది. నాన్న మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, అమ్మా నాన్న మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వు స్కాములు చేసి ఎవరినో మీ తమ్ముడిని పెట్టి వాళ్ళని పెట్టి పేదవాళ్ళ జీవితంతో ఆడుకోవు. వాళ్ళు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే, కష్టపడి కట్టిన వాళ్ళే. డబ్బు ఎంత రూపాయి కూడబెట్టి కష్టపడి కట్టిన వాళ్ళు. ఈరోజు నువ్వు పాటలు పాడి నువ్వు సంపాదించుకున్న దాంట్లో, దేవుడిచ్చిన దాంట్లో మనము ఎంతో అంతో ఇస్తే దానికి అనుభవించాలి. మనము కష్టపడి పాటలు పాడుకుందయ్యా, ఈవెంట్లు చేసుకుంది, సినిమా పాటలు, భక్తి పాటలు, దేవుడి పాటలు పాడుకున్నప్పుడు చాలాదా డబ్బు? మీరు ఇంత కష్టపడుతున్నారు, ఏదో వచ్చింది లేని ఎందుకు పడుతున్నారు మీరు కష్టము? చాలు, మనకు దేవుడు ఇచ్చిందంట. ఆశ పడకూడదు. ఆశ పడితే ఎక్కడికి పోతారు? ఇదిగో దేవుడు ఇట్లా అరికాలు శివయ్య తొక్కేస్తాడు. మామూలుగా దొక్కడాయన. దేవుడు పైన ఉన్నాడు. కర్మ ఒకటి ఉంటదయ్యా. పాపం పేదవాళ్ళతో ఆడుకుంటే, జీవితాలతో ఆడుకుంటే మామూలుగా ఉండదు. ఇంకా ఆశ 4 రాళ్ళు వెనకేసుకోవాలంటారు. కానీ అందరూ బట్టబయలు చేసేసి ఆ రాళ్లే ముందుకు వచ్చి పడుతున్నాయి ఆమెకి. ఇప్పుడు చేసింది ఎక్కడికి పోయింది? సజ్జనార్కి నువ్వు లెటర్ ఇచ్చావు, నేనే తప్పు చేయలేదని. అంత పెద్ద సిపి సార్కి నువ్వు లెటర్ ఇచ్చినప్పుడు నువ్వు నిరూపించుకో, నువ్వు రా ముందుకి. కానీ ఆ డబ్బులు ఎవరు కట్టాలి? నువ్వు కడతావా? నువ్వా? కాదు కదా, వాళ్ళ తమ్ముడు కాదు కదా. వాళ్ళ తమ్ముడు చాలా అమాయకుడు. ఇట్లా నోట్లో ఏలు పెట్టండి, అసలు కొరకడం తెలియదు వాళ్ళ తమ్ముడికి. అలాంటిది స్కామ్ గురించి పాపం ఏం తెలుసు? మధుకు కూడా ఏం తెలియదు. సంపత్ నాయక్ వచ్చాడు కదా బయటికి, ఇంకా ఆయన దుమ్ము దులుపుతాడు. కరెక్ట్ అయినోడు వచ్చాడు ముందుకి, రావాలాయన. నా ఓటు ఆయనకే వేస్తా నేను. ఆయనకు నేను ఫుల్ సపోర్టు. బాగా మాట్లాడుతున్నాడు. అమ్మ తల్లి, నువ్వు లైవ్లో ఒక ప్రత్యూష కదా ఆమె మాట్లాడినప్పుడు నువ్వు ఆమెతో మాట్లాడావు. కానీ ఆయన మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసావు? రా ముందుకి వచ్చి మాట్లాడు. కానీ 130 మంది వచ్చారు బాధితులు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. అమాయకురాలివి నువ్వు. నీకు స్కామ్ గురించి తెలియదు. నా పేరు చెప్పుకొని డబ్బులు తినేశారని ఎవరు తిన్నారో తెలియదు నీకు. ఆ కర్ణాటకలో కూడా ఉన్నారమ్మా. కర్ణాటకలో కూర్గ్ అనే ఒక ప్రదేశం ఉంటుంది, చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. జీవితంలో ఒకసారి వెళ్ళి చూసి రండి మీరు. అక్కడ 10 ఎకరాలు కాఫీ తోట గిఫ్ట్ అలా గిఫ్ట్లు ఇస్తారు. మొన్నటికి మొన్న ఎవరో అకౌంట్లో 80 లక్షలు పోయినాయి. ఎట్లా పోయినాయి? అది కూడా అబద్ధమేనా? అంత సీన్ లేదు. ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా నిలబడి బాధితులకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు పేదవాళ్ళు కాదా? నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చి నువ్వు సంపాదించుకున్నావు. ఇంకా ఎంత డబ్బు ఉందో, నీ వెనకాల ఎవరున్నారో, ఇది ఇంకా ఎంత పెద్ద హస్తం ఉందో. మైకులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే పెద్ద హస్తాలు చూపించేదాన్ని. హస్తాలు ఇలాంటివి అయితే ఎంత పెద్ద హస్తం ఉందో తెలియదు. ముందు ఉంది ముసళ్ళ పండగ. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడమ్మా, నువ్వు ఎవరి డబ్బులు వాళ్ళకి, నాకేం సంబంధం, నాకు తెలియదు. వాళ్ళని ఆదుకుంటావా? ముందుకురా. ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇచ్చేయి. మర్యాదగా వచ్చి ఇవ్వాలి. లేదంటే ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత పెద్ద వాళ్ళైనా కానీ సపోర్ట్, తప్పు చేస్తే ఎవరికైనా శిక్షనే. అది చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళు కానీ సపోర్ట్ చేశారు అనుకోండి, ఎవరికి వీళ్ళు బాధితులు ఎవరికి పోయి చెప్పుకుంటారు? పంజాగుట్ట పిఎస్కి వచ్చారు. ఎవరికి బయటికి ఒక్కొక్కరు వస్తున్నారు. కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. నీకు తెలీదా? నీ తమ్ముడు చేసేది, వాడు చేసే పనులు నీకు తెలీదా? నువ్వు ముందుకు రాలా, తెర వెనక ఉండి నువ్వు నడిపిస్తున్నావు.